రైట్ సార్, ఇక ఒకవైపు ఎన్డీఏ అగ్రెషన్ కనబడుతోంది, ఇంకోవైపు ఇండి అలయన్స్ కి సంబంధించి లుకలుకలు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఇండి అలయన్స్ కి మమతా బెనర్జీని అధ్యక్షురాలుగా చేయాలనే ఒక డిమాండ్ నడుస్తున్న టైం, అండ్ ఆప్ ఢిల్లీకి సంబంధించి కాంగ్రెస్ వర్సెస్ ఆప్ అన్నట్టుగా కనబడుతుంది. అజయ్ మాకెన్ అరవింద్ కేజ్రీవాల్ ని విమర్శిస్తూ మాట్లాడుతూ ఉండడము, దాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ కూడా సీరియస్ గా తీసుకుంది. అజయ్ మాకెన్ వెంటనే తీసేయాలి, ఆయన్ని సస్పెండ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉండడము, ఆయన మీద చర్యలు తీసుకోకపోతే ఇండియా అలయన్స్ విషయంలోనే కొంచెం ప్రతిష్టంభన వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. సో వాట్ ఈస్ యువర్ స్టాండ్ సార్? యాక్చువల్లీ ఇండియా అలయన్స్ లో కాంగ్రెస్ నే పక్కన పెట్టే పరిస్థితిలోకి మిగతా పార్ట్నర్స్ వస్తున్నట్టుగా కనబడుతుంది. వాట్ యు సే? ఇప్పుడు అతిషి కానివ్వండి, మిగతా వాళ్ళు కానివ్వండి, సంజయ్ సింగ్ అడ్రస్ చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పారు నేను 24 గంటలు టైం తీస్తున్నా అని చెప్పేసి. ఆ 24 గంటలు ఇప్పుడు అయిపోతుంది. దాని తర్వాత యాక్షన్ తీసుకోకపోతే కాంగ్రెస్ని ఇండియా అలయన్స్ నుంచి బయటపడేస్తారంటున్నారు వాళ్ళు. ఆలోచించండి, ఒక చిన్న స్టేట్ నడిపిస్తున్న ఒక పార్టీ కాంగ్రెస్ లాంటి ఒక నేషనల్ పార్టీని థ్రెటన్ చేస్తున్నారు. మీరు అజయ్ మాకెన్ తీసి పక్కన పడకపోతే మేము నెక్స్ట్ వీల్ త్రో అవుట్. దీనికన్నా ముందు మీకు గుర్తుంది లవ్లీ అని చెప్పేసి, అరవిందర్ సింగ్ లవ్లీ, ఐ డోంట్ రిమెంబర్ ఫుల్ నేమ్, ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ ఉండే ఆయన. ఇదే ఆప్తో ఉన్న కొట్లాడలో రిజైన్ చేసి వెళ్ళిపోయారు, పార్టీ నుంచి రాజీనామా చేశారు ఆయన. సో ఈ ఢిల్లీలో ప్రాబ్లం ఏంటంటే సాయి గారు, ఆమ్ ఆద్మీ పార్టీ ఎలక్షన్ గెలిచినప్పుడు ఫస్ట్ టైం నుంచి ఎవరు సీట్లు ఉండే అదంతా కాంగ్రెస్ సీట్లు ఉండే, కాంగ్రెస్ సీట్లే వాళ్ళు గెలిచారనమాట. ఇప్పుడు కాంగ్రెస్కి లాస్ట్ 2 ఎలక్షన్స్లో, అసెంబ్లీ ఎలక్షన్లో ఒక్క ఎంపీ లేరు, లోక్సభలో కూడా ఒక్క ఎంపీ లేరు ఢిల్లీ నుంచి, ఆమ్ ఆద్మీ పార్టీ కూడా లేదు. సో ఇప్పుడు ఈ జరిగిన 2024 ఎలక్షన్లో ఏం చేశారు, వీళ్ళు 4 వాళ్ళు 3 అని పెట్టుకున్నారు, కానీ 7లో 7 పోయినాయి మొత్తం వాళ్ళ చేతి నుంచి. ఆమ్ ఆద్మీ పార్టీకి తెలిసిపోయింది వీళ్ళ వాల్యూ 0. కానీ అటాక్ చేయాలంటే ఎవరిని అటాక్ చేస్తారు? ఓటింగ్ బేస్ ఆమ్ ఆద్మీ పార్టీది, కాంగ్రెస్ది సేమ్ ఓటింగ్ బేస్, మైనారిటీస్ మెయిన్లీ, మిగతాది కొంచెం వాళ్ళ లాయలిస్ట్ ఉంటారు కొన్ని కమ్యూనిటీస్ నుంచి, వాళ్ళని బిట్ ఆఫ్ ఓబీసీ, కొంచెం చిన్న ఒక 20-25% ఓబీసీస్, మిగతా 75% బీజేపీతోనే ఉన్నారు. వీళ్ళని అట్రాక్ట్ చేయడానికి ఇంకోటి ఇమిగ్రెంట్స్ ఢిల్లీకి వచ్చి చాలామంది యూపీ నుంచి, బీహార్ నుంచి వస్తారు. అక్కడ ఉన్న స్లమ్స్లో ఉంటారు, వాళ్ళకు ఫ్రీ వాటర్, ఫ్రీ ఎలక్ట్రిసిటీ, ఫ్రీ బస్ రైడ్లు అంటే వాళ్ళకి చాలా పెద్ద న్యూస్. అది కేజ్రీవాల్ వాడుకున్నాడు మంచిగా, వాళ్ళ దగ్గర నుంచి వచ్చే ఓట్లతోనే ఎమ్మెల్యే సీట్లు వీళ్ళు గెలుస్తున్నారు అనమాట. దాన్ని ఛాలెంజ్ చేయాలంటే ఎవరు ఛాలెంజ్ చేస్తారు? బీజేపీకి అక్కర్లేదు అది. బీజేపీ ఓటింగ్ బేస్ ఇస్ డిఫరెంట్, వాళ్ళకి మిడిల్ క్లాస్ ఓటింగ్ బేస్ అక్కడ ఉంది వాళ్ళకి సపరేట్గా. దానికోసం లోక్సభకి బీజేపీ గెలుస్తున్నారు, అసెంబ్లీలో కేజ్రీవాల్ గెలుస్తున్నారు. ఈసారి కాంగ్రెస్ గెలవాలంటే కేజ్రీవాల్ ఓట్లు కొట్టేసాలి, అది వాళ్ళకి చేయలేకపోతున్నారు సాయిగా, అది పెద్ద ప్రాబ్లం. సో దే హ్యావ్ టు అటాక్. దానికోసం ఇప్పుడు ఢిల్లీలో వీళ్ళు కేసు ఫైల్ చేశారు, ఎవరు కాంగ్రెస్ వాళ్ళు, వీళ్ళందరూ ఫ్రాడ్ అని చెప్పేసి. మనకు తెలిసి ఒక మహిళా స్కీమ్ తీసుకొచ్చారు వీళ్ళు, కేజ్రీవాల్ వచ్చి అనౌన్స్ కూడా చేశారు, ఇట్లా మహిళా స్కీమ్ ఉంది, అందరు ఫామ్లు ఫిల్ చేయాల్సిందని చెప్పేసి. వాళ్ళ గవర్నమెంట్ డిపార్ట్మెంటే, ఉమెన్స్ డిపార్ట్మెంట్ ఒక నోటీస్ ఇష్యూ చేసి, పబ్లిక్ నోటీస్, ఇట్లాంటి స్కీమ్ ఏం లేదు, ఎవడని తీసుకుంటే అంతా ఫ్రాడ్ అని చెప్పేసి. ఇప్పుడు ఎవరు ఫ్రాడ్ అయ్యారండి? కేజ్రీవాలే కదా. సో ఢిల్లీ యూత్ కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళి ఇప్పుడు కంప్లైంట్ ఫైల్ చేశారు, కేజ్రీవాల్ ఇప్పుడు ఇట్లా మిస్లీడ్ చేస్తున్నాడు, ఫ్రాడ్ చేస్తున్నాడు అని చెప్పి కంప్లైంట్ చేశారు. అది కూడా కానీ లెఫ్టినెంట్ గవర్నర్ దగ్గర కూడా వెళ్ళారంట వాళ్ళు. ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు కేజ్రీవాల్ వ్యతిరేకంగా కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళి. సో ఇండియా అలయన్స్ అని చెప్పుకోవడానికి చాలా మంచి అలయన్స్, కానీ ఇప్పుడు వీడు తీసి నేను వాడిని పడేస్తున్నాను బయట, వాడు తీసి వీడిని పడేస్తా అంటున్నారు. దాని నడిమిట్లో మమతా బెనర్జీ, ఐఎమ్ ద న్యాచురల్ లీడర్, లాలూ ప్రసాద్ సపోర్టింగ్ హర్, శరద్ పవార్ ఆమెను సపోర్ట్ చేస్తుంది, ఆమ్ ఆద్మీ పార్టీ కూడా అంటుంది ఎస్ మమతా బెనర్జీ. ఇప్పుడు రాహుల్ గాంధీ పరిస్థితి ఏంటి సాయి గారు? ఆయన గురించి ఎవరు మాట్లాడలేదు. ఆయన అంత కష్టపడుతున్నాడు, గెలుస్తున్న గుర్రాన్ని పెడతారు, ఓడిపోయే గుర్రం మీద ఎవడు డబ్బులు పెట్టాడు. రాహుల్ గాంధీ గుర్తుపెట్టుకోవాలి, అది ఐఎమ్ జస్ట్ లైకింగ్ ఇట్ టు హార్స్ రేసింగ్, దాని మీద ఆడ్స్ ఉంటుంది టు విన్. ఇది లేదు కదా, ఎప్పుడు గెలవాడు, ఓడిపోతూనే ఉంటాడు. ఏమనంటే నేను జోడో యాత్ర తీస్తా అంటాడు, అద్దంటాడు, ఇదంటాడు, ధమ్కి ఇస్తాడు, పార్లమెంట్ బయట బోర్డులు పెట్టుకుని నిలబడతాడు, దానికున్న మీడియా వాళ్ళని తెచ్చుకుంటాడు. సో డెఫినెట్గా సిచ్యువేషన్, ఎందుకంటే దీంట్లో షీలా దీక్షిత్ కొడుకు ఉన్నారు సాయి గారు, అందరికీ తెలుసు, సందీప్ దీక్షిత్కి డబ్బులు బీజేపీ వాళ్ళు ఇస్తున్నారు, ఫర్హద్ సూరికి బీజేపీ వాళ్ళు డబ్బులు ఇస్తున్నారని చెప్పేసి కాంగ్రెస్ లీడర్. సందీప్ దీక్షిత్ ఏమో నేను కేజ్రీవాల్ వ్యతిరేకంగా పోటీ చేయబోతున్నా అంటున్నాడు. బీజేపీ వాళ్ళు పక్కన నిలబడి చప్పట్లు కొడుతున్నారు, చేరా బాబు చేరా అని చెప్పేసి. సో వాళ్ళ నడిమిట్లని కొట్టేసుకొని వాళ్ళ ఓట్లు మొత్తం స్ప్లిట్ అయిపోతాయి. ఎందుకంటే ముస్లిం ఓట్స్ బీజేపీకి చాలా తక్కువ వస్తుంది, ఎక్కువ రాదు. కావాలంటే వీళ్ళకి ఆ ఓట్లు కావాలి, అండ్ దే హ్యావ్ టు గెట్ దట్ ఓట్స్. అంటే ఏం చేయాలి సాయి గారు? పంజాబ్ నుంచి కొన్ని ఓట్స్, ఏమనంటే పంజాబీ ఓట్స్ అంటారు వీళ్ళు, అది పంజాబ్ నుంచి తెచ్చుకున్నారు. వీళ్ళు అలయన్స్గా ఉన్నప్పుడు ఒకటే స్టేజ్ మీద కూర్చొని మాట్లాడారు కదా సాయి గారు. హర్యానా ఎలక్షన్ లాస్ట్ మినిట్ దాకా ట్రై చేశారంటున్నారు ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు ఒక అలయన్స్ కోసం, కానీ కాంగ్రెస్ వాళ్ళు నో ఛాన్స్ అని చెప్పి, మేము ఆల్రెడీ గెలుస్తున్నాం, కూడా ముఖ్యమంత్రి అయిపోయారు,
ప్రమాణ స్వీకారం డేట్ ఫైనలైజ్ చేయాలని చెప్పారు. కానీ లాస్ట్ ఏమైంది మన అందరు తెలుసు. సో అక్కడ కూడా ఏం చేయలేదు ఆమ్ ఆద్మీ పార్టీ. 2-3 సీట్లలో వాళ్ళకి ఓడిపోయిన ఓట్లు, అంటే కాంగ్రెస్ వాళ్ళు ఓడిపోయిన ఓట్ల కంటే కొంచెం ఎక్కువ ఓట్లు వచ్చినాయి అంతే. 3 సీట్లు, నాట్ ఎ బిగ్ పర్ఫార్మెన్స్ అన్నమాట. సో 2013 నుంచి ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఈజ్ ఇన్ పవర్ అని చెప్పినట్లు ఎంటైర్ గెయిన్ వాళ్ళ దగ్గర వచ్చింది, కాంగ్రెస్ ఓట్లు వచ్చినాయి వాళ్ళకి. ఇప్పుడు విధానసభల మెంబర్లు లేరు, లోక్సభల మెంబర్లు లేరు. అట్లీస్ట్ బీజేపీ వాళ్ళకి కొంచెం మెంబర్లు ఉన్నారు కదా, 8 మెంబర్లు ఉన్నారు ఇప్పుడు అక్కడ ఉన్న అసెంబ్లీలో. కానీ కాంగ్రెస్ ది ఫ్యూచర్ అక్కడ తెలిసిపోతుంది. ఇది కాంగ్రెస్ని సఫాయి చేయడానికి ఒక గేమ్ ఆమ్ ఆద్మీ పార్టీ ఆడుకుంటున్నారు. ఇది గోవాలో ట్రై చేశారు, హర్యానాలో ట్రై చేశారు, ఇప్పుడు ఢిల్లీలో కాబోతుంది. అండ్ ఢిల్లీ రిజల్ట్ ఇస్ ఫోర్గోన్ కన్క్లూషన్. కాంగ్రెస్కి ఈసారి కూడా ఒక్క సీట్ కూడా రాదు అక్కడ. కరెక్ట్. యా, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.